ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చడంలో ప్రతిసారి మాట తప్పే చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని వెంకట్రెడ్డి నగర్లో 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి నిర్మాణ పనులకు శనివారం కొబ్బరికాయ కొట్టి ఆదాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదాలని డివిజన్ నాయకులు, కార్యకర్తలు శాలువలతో సన్మానించారు. డివిజన్లో ఏర్పాటు చేసిన సభలో ఆదాల మాట్లాడుతూ 29వ డివిజన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చారు. రూరల్లో అరాచకాలను ఉక్కుపాదంతో తొక్కివేస్తానని హెచ్చరించారు. ప్రజలందరికీ ప్రశాంత సుపరిపాలన అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు స్రవంతులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ సత్తార్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉండే పేదవాళ్ళందరికీ కూడా మధ్యతరగతి వాళ్ళకు కానీ ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న మాట వాస్తవమా కాదో మీరే తెలియజేయాలి. ముఖ్యంగా మహిళల పేరుతో ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా వాళ్ళ అకౌంట్లోకి రావడం. ఎందువల్లనంటే మహిళలకి అకౌంట్లలోకి వస్తే ఆ డబ్బు వినియోగపడుతుంది. అదే పురుషుల అకౌంట్లోకి వస్తే కొంత దారి మళ్ళే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రతి కార్యక్రమానికి కూడా మహిళలనే ముందు పెట్టడం కూడా మీ అందరికి కూడా తెలుసు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం పాలనలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వచ్చే కార్యక్రమాల్లో 10% కూడా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు రాలేదు. చెప్పిన మాట ప్రకారం ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయడమే కాకుండా ఇంకా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు కానీ తిరిగి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ముక్కాలు భాగం కోతపడద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం నమ్మకంగా మనకు ఇచ్చేవాళ్ళని గుర్తించాలి కానీ దొంగ మాటలు చెప్పేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ దగ్గర ఈ డివిజన్లో ఇప్పటికే 1,50,00,000 రూపాయలతో రోడ్లు, 1,58,00,000 రూపాయలతో డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఈరోజు 60 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. వివిధ రోడ్లు ఇంకా రాబోయే 2-3 నెలల్లో మరో 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, నన్ను తద్వారా ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో అభివృద్ధి అరాచకత్వం లేకుండా అభివృద్ధి మీదనే కేంద్రీకరించి ప్రశాంత వాతావరణంలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కార్పొరేషన్కి సంబంధించినటువంటి 26 డివిజన్లలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రావంతి గారు చెప్పినట్టు ఎక్కువ అవసరమైనటువంటి రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైన్స్, వీటి నిర్మాణం గురించే ప్రాధాన్యతనిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక 4-4.5 సంవత్సరాలు మనం ఎప్పుడు చూడనటువంటిది చేయాల్సిన వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని వచ్చి పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ మనం ముందు నిలబడి వెంటనే చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నిధుల అవసరం చూసేటప్పటికి 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఆశయంతో చెప్పిన మాట నిలబెట్టుకునేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మీ మీద ఉంచిన నమ్మకం, మీ మీద ఉంచిన విశ్వాసంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆశీర్వదించి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకునే ఆలోచనకి అక్కడ ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో
వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయన శాసనసభకు పంపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిని చూసి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 60 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా నార్మల్గా ఉన్నటువంటి సమస్యలు రోడ్స్ డ్రైన్స్ అన్నది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి దాదాపు ఎన్నో కోట్ల రూపాయలతోటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేసి వాటిని ప్రజలందరికీ అందజేసే విధిగా ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి ఈరోజు పేదవారికి అందరికీ కూడా సంక్షేమం అందిస్తూ మహిళలందరినీ చూసుకుంటే ఒక పెద్ద బిడ్డ వేసి ఈరోజు మహిళలందరికీ కూడా ఒక గౌరవాన్ని కల్పించడం జరిగింది. దానికి నిదర్శనం నేనేను అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడంతా కూడా మహిళలే ఉన్నారని నేను ఆ మాట చెప్తున్నాను. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనమంతా కూడా అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద ఆయన. ఎందుకంటే ఎటువంటి గొడవలకి ఎటువంటి వాటికి వెళ్లకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్లే నాయకుల్ని మనం కోరుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మన రూరల్కి సంబంధించి ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈరోజు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.